పశు సంపదకు సంబంధించి 3 కీలకమైన చట్టాలు. ఒకటి 1871లో చేసిన క్యాటిల్ ట్రెస్పాస్ యాక్ట్. అంటే ఎవరైనా పశువులు ఇతరుల పొలాలకు పోయి, ఇతరుల భూములకు పోయి నష్టం కలిగిస్తే, పంటకి కానీ భూమికి కానీ నష్టం కలిగిస్తే దానికి సంబంధించిన నియమాలు. రెండవ చట్టము పశువులకి హాని కలిగిస్తే, క్రుయాలిటీ టు ఎనిమల్స్, హింస పెడితే కనుక దాన్ని హింసని నిరోధించడం కోసం, జంతువుల మీద, పశువుల మీద, పశు సంపద మీద హింసని నిరోధించడం కోసం 1960లో ఒక చట్టం వచ్చింది. ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు ఎనిమల్స్ యాక్ట్ పేరుతోటి 1960లో వచ్చిన చట్టం. ఇది రెండవది. మూడవది పశు సంపద అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన నియమాలన్నీ కూడా మార్కెటింగ్ చట్టంలో ఉంటాయి. తెలంగాణ మార్కెటింగ్ చట్టం 1966లో వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులు, పశు సంపదల మార్కెట్ల చట్టం. ఇందులో ఆ మార్కెట్లకు సంబంధించిన నియమాలు ఉంటాయి. ఇక నాలుగోది మొదటి దానికి సంబంధించిన ఒక అనుబంధమైన నియమాలన్నీ కూడా పంచాయతీరాజ్ చట్టంలో ఉంటాయి. అంటే క్యాటిల్ ట్రెస్పాస్ కనుక జరిగితే ఆ పశువులను తీసుకొచ్చి ఒక చోట ఉంచి వాటి మీద పెనాల్టీ విధించడం కోసం బందెల దొడ్లు అంటాం మనం. ఈ బందెల దొడ్ల నిర్వహణకు సంబంధించిన నియమాలు పంచాయతీరాజ్ చట్టంలో కూడా ఉంటాయి.